ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఆషాఢ మాసం అంటేనే ప్రతి మహిళకి ముందుగా గుర్తుకొచ్చేది గోరింటాకు. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఆషాఢ మాసంలో ఆడపిల్లలు మాత్రమే కాదు, మగపిల్లలు కూడా గోరింటాకు పెట్టుకోవటం చాలా ప్రదేశాల్లో చూస్తూనే ఉంటాము. వేరే మాసంలో అయితే మగపిల్లలు గోరింటాకు పెట్టుకోరు. ఈ గోరింటాకు ప్రతి స్త్రీ యొక్క ఐదోతనానికి గుర్తుగా భావించి పెట్టుకోవటానికి ఇష్టపడతారు. ఆషాఢంలో వచ్చే మొదటి శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారికి గోరింటాకుతో అష్టోత్తర నామావళి పూజ చేసినట్లయితే సంపద 10 తరాల వరకు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద కలిసి వస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయండి. ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ ఈ వీడియో అనేది చూపించలేదు. నేను మొదటిసారి మీ అందరూ ఈ పూజ చేసుకోవాలి అని చెప్పి ఆషాఢ మాసంలో ఈ పూజ ప్రతి ఒక్కళ్ళు తమ ఇళ్లల్లో సాయంత్రం లోపు ఈ పూజ చేసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆర్థిక సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని తప్పనిసరిగా చేయండి. మొదటి శుక్రవారం గనక మీకు వీలు కుదరలేదు అంటే ఏదో ఒక శుక్రవారం ఆషాఢ మాసంలో అయితే మాత్రం తప్పనిసరిగా ఈ పూజ అనేది చేసుకోండి. నేను గోరింటాకు తీసుకొచ్చిన తర్వాత అది కొమ్మ ఎందుకు తీసుకొచ్చానంటే, ఒక్కొక్క ఆకు మనం తుంచేటప్పుడు ఆకు కొంచెం సగం విరుగుతుంది కదా, అలా విరగకుండా జాగ్రత్తగా మనం ఆకు అనేది పాడవకుండా జాగ్రత్తగా కట్ చేయాలండి. అందుకు నేను ఆ కొమ్మ తీసుకొచ్చి అది చెట్టు నుండి వేరు చేసిన వెంటనే అది ఒడిలిపోతుంది కాబట్టి ఆకు నేను నీళ్ళల్లో పెట్టి మరి పూజ ముందు వరకు అలా ఉంచాను. అసలు గోరింటాకు పేరు ఎందుకు వచ్చింది, అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనే దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అసలు గోరింటాకుకి పేరు గౌరీ ఇంట ఆకు, అలా గోరింటాకు అయిందండి. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో వనంలో ఆడుకుంటూ ఉండగా ఆ సమయాన అమ్మవారు రజస్వల అయ్యిందంట. ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఒక మొక్క పుడుతుంది. ఆ వింతను చూసి సతీ సమేతంగా పర్వతరాజు అక్కడికి వచ్చేలోపే ఆ చెట్టు పెద్దదై నేను పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను అనగా అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకులను కోయడం మొదలుపెట్టింది. ఆ చెట్టు ఆకులకు కోయగానే ఆమె వేళ్ళు ఎర్రబడిపోతాయి. అది చూడబోతే అలంకారంగా అందంగా ఉంటుంది. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు ఉంటుంది, రజస్వల సమయాన ఉద్భవించింది కాబట్టి ఇది పెట్టుకుంటే స్త్రీ గర్భాశయ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇది అలంకార వస్తువుగా వాడబడుతుంది. ఇప్పుడు కుంకుమ అదంతా చూసి ఇలా అడుగుతుందంట, నా బదులు ఈ ఆకులు పెట్టుకుంటే ఇక నా అవసరం ఉండదేమో అని చెప్పి కుంకుమ గౌరీ అమ్మను అడిగితే అప్పుడు గౌరీ అమ్మ ఇలా అన్నారంట, గౌరీదేవి ఈ ఆకు నుదుటన పండదు అని చెప్తుందంట. అందుకు మనం ఇప్పటికైనా సరే నుదుటన కనుక గోరింటాకు పెట్టుకుంటే అది పండదండి. స్త్రీల గర్భాశయానికి సంబంధించిన రక్తం చేరవేసే ప్రధాన నాడులు అరిచేతిలోనే ఉంటాయి కాబట్టి గోరింటాకు ఆ అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తాయి. అందుకు స్త్రీల గర్భాశయానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గోరింటాకు పెట్టుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా కొన్ని చోట్ల బాలింతలకు కూడా దీన్ని తినిపిస్తారు. ఎందుకంటే దాని ద్వారా లోపల ఇంకేమన్నా చెడు లాంటిది ఉంటే బయటకు వచ్చేస్తుంది అని చెప్పి అప్పుడు ఆ టైంలో తినిపిస్తారు. ఆడపిల్లలు పెట్టుకొని బాగా పండితే అంటే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని ఇది వరకు అనేవాళ్ళండి. అలా కూడా ఎందుకంటే మన పెద్దలు ఏది చెప్పినా కూడా శాస్త్రాల ప్రకారం ఆలోచించి అది మనకి అర్థమయ్యేటట్లు వివరించి చెప్పేవాళ్ళు. మన మంచి కోసమే ఆ విషయాలన్నీ దూరదృష్టితో ఆలోచించి చెప్పేవాళ్ళు. కాబట్టి వాళ్ళ విషయాలు పెద్దవాళ్ళు చెప్పిన విషయాలని తోసిపడేయకుండా సంవత్సరానికి ఒక్కసారైనా సరే అది కూడా ఆషాఢ మాసంలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకుంటే అందరికీ మంచిది. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఎల్లవేళలా ఉంటాయని భావిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారిని చక్కగా ఇలా అలంకరించుకొని మంగళప్రదమైన వస్తువుల్ని అమ్మవారికి కుడి చేతి వైపుగా వచ్చేటట్లుగా పెట్టుకొని మనం అమ్మవారి పూజ చేసుకుందాము. ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేసి, ఈరోజు శుక్రవారం కాబట్టి కామాక్షి అమ్మవారి దీపం కూడా పెట్టుకుని పూజ చేస్తే చాలా మంచిది.
అందుకు నేను కామాక్షి అమ్మవారికి కూడా పూజించుకున్నాను. లక్ష్మీ అమ్మవారికి ఒక్కళ్ళకే పూజ చేయకూడదండి, లక్ష్మీ వెంకటేశ్వర్లు ఇద్దరికీ పూజ చేయాలి. కాబట్టి నేను వేరే పక్కన వెంకటేశ్వర స్వామికి కూడా తర్వాత పూజ చేశాను. అమ్మవారికి చేసి తర్వాత స్వామివారికి చేశాను. సూర్యోదయానికి ముందుగా ఏ మహిళ అయితే ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసుకొని దేవుడు పూజ సూర్యోదయానికి ముందుగానే పూర్తి చేసినట్లయితే కనుక ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా తాండవిస్తుందండి. సూర్య నమస్కారం మనం చేసుకునే టైంకి సూర్యభగవానుడు వచ్చి సూర్య నమస్కారం చేసుకునే టైంకి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి తులసమ్మ దగ్గర లోపల అంతా పూజ అంతా కంప్లీట్ అయిపోతే కనుక ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి అనేది కళకళలాడుతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే సూర్యోదయానికి ముందుగా లేచిన వారి ఆరోగ్యంతో పోలిస్తే సూర్యోదయం తర్వాత లేచిన వారి ఆరోగ్యం నలతగానే ఉంటుంది. అంత యాక్టివ్గా ఉండలేరు. సూర్యోదయానికి ముందుగా లేచిన వాళ్ళు యాక్టివ్గా ఉండటమే కాకుండా వాళ్ళ పనులు కూడా త్వరగా అయిపోతాయి. ఎందుకంటే ఉద్యోగంకి వెళ్ళే వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళొచ్చు, వ్యాపారాలు, లేదంటే కనుక ఇంట్లో పనులే ఆడవాళ్ళకి చాలా ఉంటాయి. ఎంత చేసినా కూడా పనులు అవ్వవు. అలా కనుక తొందరగా లేచినట్లయితే త్వరగా పనులు అయిపోయి కొంచెం రిలాక్స్ అవ్వటానికి కూడా టైం ఉంటుంది. సూర్యోదయానికి ముందు పూజ చేయటం వలన ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఐశ్వర్యం రావటమే కాదండి, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అష్టైశ్వర్యాలకు ఎటువంటి లోటు ఉండదు. ఒక్క నెల రోజులు ఇలా చేసి చూడండి, మీ కుటుంబంలో వచ్చే మార్పు మీరే గమనిస్తారు. భగవంతుని పూజ వల్ల ప్రతిరోజు నిత్య పూజ చేసుకోవటం వలన పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది. అదీగాక బయటకు వెళ్ళేటప్పుడు కూడా అలా మనం పూజ చేసిన వైపు చూసి కనుక వెళ్ళినట్లయితే మనం వెళ్ళిన పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. అటువంటి వారికి విజయం అనేది ఎప్పుడూ వారి వెంటే ఉంటుంది. అమ్మవారికి మనం చేసే ప్రతిదీ కూడా మనం స్వయంగా మన చేతులతో చేస్తే ఆ ఆనందమే వేరు. మనం పూలదండ కట్టుకుని అమ్మవారికి అలంకరించినట్లయితే చాలా బాగా అనిపిస్తుంది. బయట కొనుక్కొచ్చిన దానికన్నా కూడా మనం స్వయంగా అమ్మవారికి ఎంత సేవ చేసాము అనేది కూడా ముఖ్యమే. నన్ను లాస్ట్ వీడియోస్లో చాలామంది అడిగారండి, మీరు పూజ చాలా సింపుల్గా బాగా చేస్తున్నారు, అలా చేయవచ్చా అని అడుగుతున్నారు. మనం ఎక్కువ ఫోటోలు పెట్టి హడావుడి పడి మనం పూజ మీద కాకుండా ఆ పనుల మీద కనుక కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఉపయోగం ఏముంటుంది. అలా కాకుండా మనం పూజించాలనుకున్న 1-2 దేవుడి ఫోటోలని పెట్టుకొని మనం క్లీన్ చేయాలనుకున్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అప్పుడు మనకి ఎక్కువ టెన్షన్ లేకుండా మనసు అనేది దేవుడి మీద లగ్నం చేసి పూజ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. నేను దానికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. అందుకే ఎక్కువ ఫోటోలు పెట్టుకోకుండా మనకి కావాల్సిన మనం ఏదైతే దైవాన్ని పూజించాలి అనుకుంటున్నామో, ఎందుకంటే గోవింద స్వామికి సంబంధించి వెంకటేశ్వర స్వామి అవతారాలే 10 అవతారాలు, శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా అంతా ఆయనే. కాబట్టి నేను లక్ష్మీ వెంకటేశ్వర్ల స్వామి వారి ఫోటో ఒకటి పెట్టుకుంటాను. శివపార్వతులది అంటే అమ్మవారు అయ్యవారు సమస్త దేవతలకు చిహ్నంగా శివపార్వతుల ఫోటో, విఘ్నేశ్వరుడు అందరూ కలిసి ఉన్న ఫోటో నేను ఒకటి పెట్టుకుంటాను. అలా గనక మనం పెట్టుకున్నట్లయితే మనకి వీలు లేని సందర్భాల్లో మనం శుభ్రం చేసుకోవాలన్నా, పూజ గది శుభ్రం చేసుకోవాలి అంటే ఎంతో సంతోషంగా చేయాలి. కానీ అమ్మో ఇప్పుడు పూజ అనే భయపడుతూ ఉండేటట్లుగా చేయకూడదండి. నా కాన్సెప్ట్ అయితే అది. అందుకు మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి అంటే మనం చేసే పని కొంచెం తగ్గించుకొని మనం ఆ దైవాన్ని స్మరించుకుంటూ మనం ఆ దేవతల రూపంలో పెట్టి పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే అది తప్పు కూడా కాదండి. ఎక్కువ ఫోటోలు పెట్టి హైరాణ పడే కన్నా తక్కువ ఫోటోలతో అలా క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉండేటట్లు క్లీన్ చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు. మీరు దేవుడి ఫోటోలు ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు అంటారండి. నేనైతే మాత్రం వారానికి ఒక రోజు, అంటే బుధవారం కానీ శనివారం కానీ, ఆ రోజులు వీలును బట్టి కూడా బుధవారం కుదరకపోతే శనివారం, అలా ఆ 2 వారాల్లోనే నేను పూజా సామాగ్రి మొత్తం పూజా ఫోటోలు క్లీనింగ్ అనేది చేసుకుంటాను. ఆవు పిడకతో ప్రతిసారి మీరు ధూపం అనేది వేస్తారు. ఆవు పిడక ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చెప్పండి అన్నారండి. నేను త్వరలో అది కూడా వీడియో చేసి మీకు పెడతాను. ఆవు పిడకతో కనుక మనం ధూపం ఇచ్చినట్లయితే శుక్రవారం శనివారాల్లో చాలా మంచిది. స్వామివారికి కూడా బాగా ఇష్టము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
నేను అమ్మవారి పూజ ఎలా చేసుకున్నానండి, చూస్తున్నారు కదా. గోరింటాకుతో అష్టోత్తర నామాలు చదువుకుని నేను లక్ష్మీ అమ్మవారి పూజ బ్రాహ్మీ ముహూర్తంలో చేశాను. అందుకే మీకోసం త్వరగా వీడియో అప్లోడ్ చేస్తే మీరు సాయంత్రం లోపు ఈ పూజ చేసుకుంటారని చెప్పి నేను 3 o'clockకి లేచి ఈ పూజ చేశాను. ఎందుకంటే సాయంత్రం లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. నేను అమ్మవారికి నేతితో చేసిన ఒత్తు, నేతిలో తడిపిన ఒత్తుతో నేను హారతి అనేది ఇచ్చాను. హారతి కూడా ఆవు గోమయంతో చేసిన అది ప్రమిద అండి. ఆ ప్రమిద చివరికి ఆ ఒత్తి కాలేటప్పటికి ఆ ప్రమిద కూడా కాలి నేను దానిలో సాంబ్రాణి అనేది వేసుకుంటాను. ఇలా సాంబ్రాణి ధూపం కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారికి నేను ఎప్పుడు కూడా ఎక్కువ ఆవు పాలు మాత్రమే నివేదన చేస్తాను. ఆవు పాలు నివేదన చేస్తే చాలండి. మనం అంత ఎర్లీ టైంలో ఎక్కువ ప్రసాదాలు చేయలేకపోయినా ఆవు పాలు తెప్పించుకొని ఆవు పాలు కొంచెం దానిలో తేనె కలిపి నివేదన చేస్తే సరిపోతుంది. లేదు అంటే కూడా అమ్మవారికి కట్టె పొంగలి అంటే చాలా ఇష్టము. అలా చేసుకోగలిగిన వారు అలా కూడా చేసుకోవచ్చు.